లాస్ట్ క్లాస్ వరకు మనం 2 మోడల్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకటి స్ట్రైట్ లైన్ కి సంబంధించిన మోడల్, రెండోది పవర్ సిరీస్ కి సంబంధించిన మోడల్, మూడోది పాలినామియల్ ఆఫ్ mth డిగ్రీ. అంటే ఒక ఈక్వేషన్ mth పాలినామియల్ గా ఉంటే, అంటే ఒక ఈక్వేషన్ a0 ప్లస్ a1x ప్లస్ a2x² ప్లస్ a3x³ ప్లస్ అండ్ సో ఆన్ am x పవర్ m గా ఉన్న ఇటువంటి ఈక్వేషన్ లో మనం డేటాని కనుక ఫిట్ చేసి ఈక్వేషన్ తీసుకురాగలిగితే దాన్ని మనం పాలినామియల్ ఆఫ్ mth డిగ్రీ అని అన్నాం. అయితే మనం డేటా ఫిట్ చేయడానికి డేటా ఉండాలి కాబట్టి ఆ డేటాని xi, yi పాయింట్స్ అన్నమాట. I రన్నింగ్ ఫ్రమ్ 1 2 3 4 అంటే x1 y1 x2 y2 x3 y3 x4 y4 అండ్ సో ఆన్ xn yn వరకు ఈ పాయింట్స్ ఉంటాయి. అయితే దీన్ని ఎర్రర్ మెథడ్ లో సాల్వ్ చేసినట్టయితే కనుక ఇది ఈ రకంగా తీసుకురావడం జరుగుతుంది. yes in the case fitting a straight line we get normal equations. దీన్ని మనం సాల్వ్ చేయవలసిన అవసరమే లేదమ్మా. నార్మల్ ఈక్వేషన్స్ ఏ రకంగా వస్తాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ నార్మల్ ఈక్వేషన్స్ వరకు చూడండి. ఏంటంటే ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ NA ప్లస్ B సమ్మేషన్ XI ప్లస్ C సమ్మేషన్ XI స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సమ్మేషన్ yi అవుతుంది. ఇది ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్. ఇక్కడ చూడమ్మా, ABC ఈ నార్మల్ ఈక్వేషన్ లో ABC అని 3 కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. అన్నోన్ కోఎఫిషియెంట్స్ 3 ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించిన సెకండ్ నార్మల్ ఈక్వేషన్ A సమ్మేషన్ XI ప్లస్ B సమ్మేషన్ XI స్క్వేర్ ప్లస్ C సమ్మేషన్ XI క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ XI ఇంటూ yi. ఇది సెకండ్ నార్మల్ ఈక్వేషన్. థర్డ్ నార్మల్ ఈక్వేషన్ వచ్చేసరికి A సమ్మేషన్ XI స్క్వేర్ ప్లస్ B సమ్మేషన్ XI క్యూబ్ ప్లస్ C సమ్మేషన్ XI4 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ XI స్క్వేర్ yi అన్నమాట. ఇవి 3 నార్మల్ ఈక్వేషన్స్. ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ కూడా m ఆర్డర్ అని అనకూడదు, పాలినామియల్ ఆఫ్ సెకండ్ డిగ్రీ అనాలి. అంటే m ఈజ్ ఈక్వల్ టు 2 గా ఉన్నప్పుడు మాత్రమే ఈ 3 ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటాం. అంటే m వాల్యూ 2 గా ఉన్నప్పుడు మాత్రమే, అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్స్ కి మాత్రమే మనం ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ ని యూజ్ చేస్తాం. మరి సెకండ్ డిగ్రీ అంటే m ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఈ ఈక్వేషన్ ఏ రకంగా చేంజ్ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను. y ఈజ్ ఈక్వల్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x². ఇక్కడతో ఈక్వేషన్ ఎండ్ అయిపోతుంది. ఇటువంటి ఈక్వేషన్స్ కి మాత్రమే ఇదిగో ఇక్కడ ఈ నార్మల్ ఈక్వేషన్స్. ఇక్కడ a0 ప్లేస్ లో a తీసుకున్నట్టయితే a ప్లస్, అలాగే a1 ప్లేస్ లో b తీసుకున్నట్టయితే bx, a2 ప్లేస్ లో c తీసుకున్నట్టయితే cx². ఇది మనకి సెకండ్ ఆర్డర్ పాలినామియల్ అంటాం. ఇటువంటి సెకండ్ ఆర్డర్ పాలినామియల్ ని మనకి ఇచ్చిన డేటాతో ఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ యాజ్ యూజువల్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ లో వాటి వాల్యూస్ రీప్లేస్ చేయాలి, వచ్చేది ఆన్సర్ అవుతుంది. అయితే ఈ వాల్యూస్ రావాలి అంటే కనుక ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఈక్వేషన్స్ లో ఈ వాల్యూస్ రావాలి అంటే నా దగ్గర నార్మల్ ఈక్వేషన్స్ ఉండాలి. ఇవి నార్మల్ ఈక్వేషన్స్. ఇది ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్, ఇది సెకండ్ నార్మల్ ఈక్వేషన్, ఇది థర్డ్ నార్మల్ ఈక్వేషన్. ఈజీగానే ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి. ఎరేస్ చేయచ్చమ్మా, ఎరేస్ చేయచ్చా? ఇది పాలినామియల్ ఆఫ్ mth డిగ్రీ యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే. ఓ ప్రాబ్లం చేస్తే కనుక క్లియర్ అవుతుంది. డౌట్స్ ఏమైనా ఉంటాయి.
ఎరైజ్ చేయొచ్చా? Yes, sir. రైట్, చూడండి ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఫిట్ ఏ పాలినామియల్ ఆఫ్ the second degree మా సెకండ్ డిగ్రీ అని కంపల్సరీ ఇస్తాడు వాడు టు ద డేటా పాయింట్స్ ఆ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే ఎక్స్ వై వాల్యూస్, ఎక్స్ వాల్యూ 0, 1, 2 గా తీసుకుంటే వై వాల్యూ 1, 6, 17 అనమాట. ఆన్సర్ చేద్దామా? సో ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ ఏమిటవి నార్మల్ ఈక్వేషన్స్? ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ NA ప్లస్ B summation xi plus C summation xi square is equal to summation yi. Second normal equation వచ్చేసరికి A summation xi plus B summation xi square plus C summation xi cube is equal to summation xi yi. Third normal equation వచ్చేసరికి A summation xi square plus B summation xi cube plus C summation xi power 4 is equal to summation xi square yi. ఇవి మూడు నార్మల్ ఈక్వేషన్స్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఈ నార్మల్ ఈక్వేషన్స్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇవి సమ్మేషన్ xi, సమ్మేషన్ xi స్క్వేర్, అలాగే సమ్మేషన్ yi, xi yi, వీటికి మనం టేబుల్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి ఏ రకంగా ఉంటుందంటే ఇక్కడ రాస్తున్నాం xi yi, నెక్స్ట్ వాల్యూ xi స్క్వేర్, నెక్స్ట్ xi cube, xi power 4, xi yi, xi square yi. ఓకేనా? xi వాల్యూ 0, 1, 2, yi వాల్యూ 1, 6, 17, xi స్క్వేర్ అంటే స్క్వేర్ చేస్తే 0, 1, 4, x క్యూబ్ అంటే 0, 1, 8, పవర్ 4 అంటే 0, 1, 2 పవర్ 4 అంటే 16, xi yi అంటే 0, 6, 34, x స్క్వేర్ yi అంటే 0, 6, 68. వీటిని సమ్ చేస్తే ఇది 3, ఇది 24, నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేసరికి 5, ఈ వాల్యూ 9, ఈ వాల్యూ 17, 40 అండ్ 68 ప్లస్ 60 ఈ 6, 74. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఫ్రమ్ టేబుల్ n is equal to 3, comma summation xi is equal to 3, summation xi square is equal to 5, summation xi cube is equal to 9, summation xi power 4 is equal to 17, summation yi is equal to 24, summation xi yi is equal to 40, summation xi square yi is equal to 74. मैंने डाउट सुनाया?
అమ్మా ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్, అర్థమైంది సార్. రైట్, ఎరేజ్ చేయొచ్చా? ఎస్ సార్. టేబుల్ అరేంజ్ చేస్తున్నాను. అక్కడ ఉన్న నార్మల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ ఈక్వేషన్స్ ప్లేస్ లోకి ఇవి సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ n+3 3a ప్లస్ సమ్మేషన్ xi అంటే 3b ప్లస్ సమ్మేషన్ x² అంటే 5c ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ yi అంటే 24. ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ xi అంటే 3a ప్లస్ x² సమ్మేషన్ x² అంటే 5b ప్లస్ x³ i అంటే 9c ఈజ్ ఈక్వల్ టు xi yi సమ్ చేయగా 40 ఉంది. ఇది సెకండ్ ఈక్వేషన్ అయింది. ఇక థర్డ్ ఈక్వేషన్ వచ్చేసరికి x² i అంటే 5b 5a ప్లస్ x³ అంటే 9b ప్లస్ x⁴ అంటే 17c ఈజ్ ఈక్వల్ టు x² yi అంటే 74. ఇలా నాకు 3 ఈక్వేషన్స్ రావడం జరిగింది. Solving these equations, we get a value one రావడం జరిగింది, b వాల్యూ 2 రావడం జరిగింది, c వాల్యూ 3 రావడం జరిగింది. Therefore, the fitted polynomial y is equal to a plus bx plus cx² కాబట్టి 1 plus 2x plus 3x². ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనమ్మా, ఎన్ని డౌట్స్ ఉన్నాయా? మా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. ఎరేజ్ చేయొచ్చా? ఎస్ సార్. రైట్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్, fit a second degree parabola to the following data. డేటా వాడు ఏమి ఇచ్చాడంటే 0 1 2 3 4 1 5 10 22 38. Okay, so first the normal equations are NA plus B summation xi plus C summation xi² is equal to summation yi. Next normal equation, A summation
xi plus b summation xi square plus c summation xi cube is equal to summation xi yi. Next equation a summation xi square plus b summation xi cube plus c summation xi power 4 is equal to summation xi square yi. గుర్తుండే కదమ్మా ఈ నార్మల్ ఈక్వేషన్స్. సో దీని ప్రకారం టేబుల్ ని క్రియేట్ చేసుకుంటే టేబుల్ వచ్చేసరికి xi yi xi square xi cube xi power 4 xi yi xi square yi. 0 1 2 3 4 1 5 10 22 38 0 1 4 9 16 xs cube వచ్చేసరికి 1 8 27 64 125 xi power 4 వచ్చేసరికి 1 16 81 256 625 xi yi వాల్యూ వచ్చేసరికి 10 24 24 40 and finally 70. x square yi వాల్యూ వచ్చేసరికి 10 48 72 160 350. వీటిని సమ్ చేసినట్టయితే మిగతా చెప్పమ్మా. 15 54 55 అలాగే దీన్ని సమ్ చేస్తే 225. చెప్పమ్మా. సార్ చెప్పు x చెప్పు. క్యూబ్ వాల్యూస్ 0 క్యూబ్ అయితే 0 కదా సార్. ఒకసారి 5 వాల్యూస్ వేస్తారు సార్ మీరు. ఇక్కడ ఆల్రైట్ x క్యూబ్ వాల్యూస్ చూడండి సార్. ఇది కూడా 0నే కదా. ఎస్ సార్. కింద కూడా మార్చాలి సార్ వాల్యూస్. 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 క్యూబ్ 1 2 క్యూబ్ 8 అంతే కదా. ఇవి వాల్యూస్ 125 రావు సార్ లాస్ట్. ఓకే రైట్ రైట్ రైట్. Sir, 4 cubes. 4 is 125 రాదు. అలాగా చెప్పండి. 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 9 27 సార్. 3 క్యూబ్ 27 64. నెక్స్ట్ ఇది 1 16 16. 81. Sir. 256. ఎంత 2 56 sir. ఈ xi yi కూడా రాంగ్ సార్. చెప్పండి. ఫస్ట్ 0 సార్. 5 సార్. 5 సార్. 20 66 సార్. తర్వాత 152 సార్. రైట్. ఎక్స్ స్క్వేర్ వై కూడా రాంగ్ అవుతుంది ఇది. రాంగ్ సార్. చెప్పండి. 0 సార్. 5 సార్. 40 సార్. 198 సార్. 608 సార్. సమ్ చేసి చెప్పండి అప్పుడు. సార్ xi power 4 256 సార్ లాస్ట్ ఆన్సర్. ఇది 256. రైట్. ఇప్పుడు సమ్ చేసి చెప్పండి. xi 10 సార్.
yi. 76. 76. Right. X square. 30, sir. The 30, sir. 30. 30. 30. తర్వాత 100 సార్. 100. Next. 354 సార్. 4. Next. 243 సార్ నెక్స్ట్ 243 ఇది 243. నెక్స్ట్ 851 851 సార్. 851. Right. Next. From this table, values ఏమి వచ్చినాయి? n is equal to 5. Sigma xi value 10. Sigma xi square value 30. Sigma xi cube value 100. Sigma xi power 4 value 354. Summation yi value 76. Summation xi yi value 243. And finally, summation xi square yi value 851. అంతేనమ్మా? టేబుల్ అరేస్ చేయొచ్చా? ఎస్ సార్. Yes, sir. So substitute these values in normal equations. We get equations ఏమవుతాయి? n value 5 కాబట్టి 5a plus xi value 10b plus xi square 30c is equal to summation yi 76. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ 10a plus 30b plus xi cube value 100. C is equal to xi yi value 243. Next 30a plus 100b plus xi power 4 value 354. C is equal to 851. Equations అంతేనమ్మా? చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అంతే సార్. Solving these equations, we get నాకు ఏ వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి, అలాగే బి వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి, సి వాల్యూ ఎంత వచ్చింది.
సాల్వ్ చేశారమ్మా? Yes, sir. వాల్యూస్ వచ్చినాయా? Sir, correct, sir. రైట్. ఇంకో క్వశ్చన్ ఇస్తాను, చేయండి ఒకసారి. ఎరేస్ చేయొచ్చా? మా ఎరేస్ చేయొచ్చా? మా ఎరేస్ చేయొచ్చా? ఎస్ సార్. క్లాస్కి చాలా తక్కువ మంది అటెండ్ అయ్యారు. పారాబోలా అమ్మా, పారాబోలా అన్న సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్ అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. y is equal to a plus bx plus cx square. ఓకేనా? ఈ ఈక్వేషన్ నే మనం ఏమంటాం అంటే సెకండ్ ఆర్డర్ పాలినామియల్ అంటాం, బై మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్. ఏం ఇచ్చారంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ 0 1 2 3 4 1 0 3 10 and 21. చేసి ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి. ఈ సమ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి. ఒక్కొక్కరిని నేను అడుగుతాను. మరి చేశారా?
చేస్తున్నాం సార్. ఇందులో వాడు సెకండ్ ఆర్డర్ పాలినామియల్ అడిగిన, నెక్స్ట్ పారాబోలా ఈక్వేషన్ అడిగిన, లేదా ఈక్వేషన్ y = a + bx + c x² అని అడిగిన ఒకటే మోడల్. ఇదే పారాబోలా ఈక్వేషన్, ఇదే సెకండ్ ఆర్డర్ పాలినామియల్ కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. లేదా కర్వ్ అని కూడా ఇదే అడిగేస్తాడు, a + bx + c. ఒకవేళ cx² కనుక లేకపోతే ఇచ్చిన ఈక్వేషన్ ఇది స్ట్రైట్ లైన్ అని తెలియాలి మనకి.